మన స్టూడెంట్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం హైర్ చేసుకున్న వాళ్ళని విఎక్స్ఎల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు నెట్లో కొట్టి చూసినా తెలుస్తుంది. వాళ్ళు సింగపూర్, మలేషియా, సౌత్ ఆఫ్రికా చాలా కంట్రీస్. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనం చెప్పే క్లాసెస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈసారి మనం పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తున్నాం. ఒక 2-3 మంత్స్ నుంచి, ఎక్కువ రోజులు కాలేదు. మేము అది ప్రామిస్ చేయలేదు మీకు, అయినా మేము ఖర్చు భరించి ఈ సంవత్సరం మీకేం ప్రామిస్ చేయలేదు, అయినా మేము దాని ఖర్చు అంతా మేమే భరిస్తున్నాం పైలట్ ప్రోగ్రామ్ కింద. బట్ అది స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. అది ఏంటి అని అంటే వాట్ ఎవర్ ద టీచర్ వాంటెడ్ టు టెల్ ద క్లాస్, టీచర్ క్లాస్లో చెప్తారు, ఒకరోజు పిల్లడు వినడు ఆ మూమెంట్లో. కాబట్టి ఇది సేమ్ని మనం ఒక వీడియో పంపించేస్తాం. వీడియో పంపించడమే కాకుండా ఒక పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒక 5 minutes వీడియో ఉంటుంది. ఒక 10-15 minutes 10-15 పాయింట్స్ కింద ఒక షీట్ ఉంటుంది. మళ్ళీ ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. సో అది చాలా ఈజీ అవుతుంది. అట్లా మనం వాళ్ళతో కూడా కనెక్ట్ అయినాం. ఆ రకంగా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్లా రకరకాలుగా మనము ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ను పర్ఫెక్ట్గా, అంటే లైక్ ద వెరీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పటికైనా చాలాసార్లు చెప్తా ఉన్నా, కొత్త డిగ్రీలు కంప్లీట్ చేయడమే కాదు, ఎమోషనల్లీ, సోషల్లీ అన్ని రకాలుగా డెవలప్ అవుతేనే దాన్ని విద్య అంటారు. ఇప్పుడు మన పిల్లల పర్ఫార్మెన్స్ చూసినారు. ఒక మదర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితేనేమి, అది చేయనప్పుడు ఇట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ సంపాదించడం కాదు. డిగ్రీ సంపాదించడం అయితే ఎడ్యుకేషన్ కాదండి. బెటర్ థింకింగ్ మాత్రం ఎడ్యుకేషన్. చాలా బ్యూటిఫుల్గా థింక్ చేయాలి. చాలా బ్యూటిఫుల్గా థింక్ చేయడమే ఎడ్యుకేషన్. అది మన స్కూల్లో చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. దానికి మీరే సాక్ష్యం. దానికి మా టీచర్లందరి యొక్క సహకారం ఉంది.